హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేణుస్ కిచెన్ 456. ఈరోజైతే నేను టమాటా పరోటా చేస్తున్నాను. అదే విధంగాను చూడండి. ఫస్ట్ ఒక 4 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా గోధుమ పిండి వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్, ఆయిల్ వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ విధంగా. తర్వాత దానిపైన ఆయిల్ వేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్‌గా చేసుకొని పెట్టుకోవాలి. దాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చిన్నగా పరోటాల్లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన చూపిస్తున్న విధంగా ఇలా చిన్నగా తాల్చుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. పరోటాలు చిన్నగానే ఉంటాయి కదా, అలా చేసుకొని 2 దిక్కులా మంచిగా కాల్చుకోవాలి. కాల్చుకొని దాంట్లో గీ వేసుకొని